తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పరు శ్రీ సీతారామస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పోలిశెట్టి గణేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో కూటమికి మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని, దానిలో భాగంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు పదవులు లభించాయని అన్నారు. నూతన పాలకవర్గ సభ్యులు శ్రీ సీతారామస్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ రోజు నుంచి కాదు, గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను పెద్దలు చిన్న సత్యనారాయణ గారి ఆరోగ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళతో ప్రయాణం చేసి ఆ రోజు ఆయన గెలవాలన్న ఆలోచనతో కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కష్టపడిన వ్యక్తిని. ఆ రోజు నుంచి కూడా గొప్ప గ్రామంతో అనుభవంగా ఉంది నాకు. మరి ఏదైతే 2019 విషయం చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి నాకు అవకాశం ఇవ్వడం, కొప్పరు గ్రామం అంటే ఇందాక పార్టీ గారు ఎవరో చెప్పారు, ఇందాక తెల్ల చొక్కాలు వేసుకున్న నాయకులు మనకున్న దానిపైన మనందరికీ కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సుబ్బలక్ష్మి గారు, సారీ పెద్దలు సుబ్బలక్ష్మి గారు కూడా పేరు చెప్పడం సీరియస్ గా చేస్తుంది. అంటే కొప్పరు గ్రామంతో 2019 ఎలక్షన్స్ లో కూడా నాతో ప్రయాణం చేసి నన్ను ఒక పవన్ కళ్యాణ్ చూసుకుని ప్రత్యేకంగా మహిళలు, ప్రత్యేకంగా యువత నన్ను గెలిపించుకోవాలన్న ఆకాంక్షతో ఆ రోజు నాతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోదరుడు నరేష్, పోలిశెట్టి నరేష్, పెద్దలు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పెద్దలందరూ కూడా అపోజిషన్ పార్టీలో ఉందో, ఆ రోజున వైసీపీ పార్టీలో ఉందో, అంటే ఆ రోజు వైసీపీ కూడా అధికారంలో ఉన్నట్టుంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నా మహిళల సపోర్ట్ తోటి, యువత సపోర్ట్ తోటి, వాళ్ళ పోలీసులతో భయపెట్టినా సరే పెద్దలు, అంటే ఆ పెద్దలు కూడా కొంతమంది ఎక్కడున్నారు బాగా ఎనపాలు పేరు ఉన్నారు కూడా ఇక్కడ ఎవరైనా తప్పుగా మాట్లాడేది కాదు. అంటే ఈ రోజున నా గెలుపు కోసం కూడా 2024 ఎలక్షన్స్ లో గెలుపు కోసం కూడా ఏదైతే 2019లో నాకు యాంటీగా చేసిన వ్యక్తులు కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ నా గెలుపుకి కష్టపడి అందరూ సహకరించారు. నేను వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం, ప్రతి ఒక్కరు పాదాభివందనం తెలియజేసుకుంటాను. అంటే రాజకీయాల్లో మార్పులు అన్నది ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పలేము. పరిస్థితులను బట్టి కూడా మార్పులు వచ్చే పరిస్థితి ఉంది. 2019లో మరి కొప్పరు గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీని ఇచ్చారు. నిజంగా కొప్పరు గ్రామానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నేను మరి ఆ గ్రామానికి నేను 2019లో ఓటర్ చూసినా సరే, ఓడిపోయినా సరే, మరి పోలిశెట్టి నరేష్ కానీ, అదేవిధంగా సత్యశ్రీ కానీ, అంటే సురేష్ గారు కానీ చూసుకుంటే మన పరిస్థితి సోదరు శ్రీను, అంటే నాకు తర్వాత పనిచేస్తున్నా నరేన్ అమర్ మరి వాళ్ళు కూడా ఉండి ఏదైతే 2019 ఎలక్షన్స్ లో మనకి 50,000 ఓట్లు వచ్చినాయో 2024 ఎలక్షన్స్ లో గతంలో రాజకీయ చరిత్ర ఎన్నడూ లేని విధంగా 50,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మీ అందరికీ కూడా నేను మరొకసారి పాదాభివందనం తెలియజేసుకున్నాను. తమిళనాడులోని కరూర్ తొక్కిస్లాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందారు. దీంతో దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. ఇప్పటికీ 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. మొత్తం 110 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో 51 మంది సోమవారం డిశ్చార్జ్ అయినట్లు అధికారులు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరూర్ వచ్చి తొక్కిస్లాట స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. తొక్కిసలాట్లో ఏమూర్ పుత్తూర్ గ్రామానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో కలిసి నిర్మల వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రధాని మోదీ పాలనలో కార్పొరేటర్లకు 14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ మార్వాడీలకే అధిక మాఫీ జరిగిందని, వారి పేర్లను నిర్మలా సీతారామన్ ఎందుకు వెల్లడించారని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను కూనీ చేస్తున్నారని, చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల్లో 10% అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అనుమానమే లేదు. ఇది పెద్ద స్కామ్, ఈ శతాబ్దంలోనే పెద్ద స్కామ్. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ అన్నారు. ఈ 1,00,000 కోట్ల అవినీతికి అది ఎంత చిన్నది. అయితే మేము వెంటనే వాళ్ళని జైల్లో పెట్టాం. కరుణానిధి కూతురును కూడా జైల్లో పెట్టాం. ఎవరిని మంత్రులను కూడా, కేంద్ర మంత్రులను కూడా పెట్టాం. రాజాని జైల్లో పెట్టాం. నేను అడుగుతున్నాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు, మరి ఈ కమిషన్లు ఎవరికి పోయినాయి? దీని గురించి దేశ ప్రజలకు తెలపాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ పైన ఉందని తెలియజేస్తూ, రెండవ స్కామ్ ఎవరైనా వాళ్ళు దమ్ముంటే బీజేపీ వాళ్ళు కాదని చెప్పొచ్చు, ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పొచ్చు. రష్యా నుంచి రెండో స్కామ్, రష్యా నుంచి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాళ్ళు కూడా అరుస్తా ఉన్నారు. మరి ముడి చమురు ప్యూటెన్ ప్రభుత్వం దాన్ని చౌకగా ఇస్తా ఉంది భారతదేశానికి. లీటర్ పెట్రోలు, లీటర్ డీజిల్ 30 రూపాయలకి తక్కువ, 30 రూపాయలకి ఇస్తున్నారు. మనం ఈ రోజు పెట్రోల్ బంక్ పోతే 110 రూపాయలు పెట్రోలు, డీజిల్ 100 రూపాయలు. కానీ రష్యా నుంచి వస్తున్నటువంటి 1,000 కోట్ల రూపాయల ముడి చమురు ఎవరికి ఇస్తున్నాడు అని నేను అడుగుతున్నాను. నరేంద్ర మోడీ గారిని, దేశంలో ఉన్నటువంటి ఇద్దరికి ఇస్తున్నాడు. చీప్ గా వచ్చేది ప్రజలకు ఇవ్వాలి, చీప్ గా వచ్చేది కోటీశ్వర్లకు ఇస్తున్నాడు. ఆయన కోటీశ్వర్ల మనిషా, ప్రజల మనిషా, మీరే నిర్ణయించండి. చౌకగా వచ్చేటువంటి చమురుని, పెట్రోలు, డీజిల్ ని ఆయన ఇద్దరు స్నేహితులకు ఇచ్చుకుంటున్నాడు. దానివల్ల లాభం వాళ్ళు ఎంత పొందుతున్నారు? సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల లాభాన్ని పొందుతున్నారు వాళ్ళు. దేశ ప్రజలు అడిగేదానికి వాళ్ళకి తెలియదు, అమాయకులు. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇచ్చి తర్వాత 15 సంవత్సరాల్లోకి వెళ్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, పివి నరసింహారావు ఉన్నప్పుడు, ఆ తర్వాత పత్రికా స్వేచ్ఛ ఉండేది, పత్రికా స్వేచ్ఛ ఉండేది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చుక్కలు పెట్టేవాళ్ళు ముఖానికి, క్యారికేచర్ వేసి. నేను ఆయన దగ్గర మంత్రిగా పనిచేసేటప్పుడు ఆయనతో మాట్లాడేవాడిని. సార్ చూడండి సార్, వాళ్ళు మన గురించి ఎట్ట బొమ్మలు రాస్తున్నారు, మన గురించి ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తున్నారు అని అంటే ఆయన నాతో అనేవాడు, వాళ్ళు మన గురించి రాయిపోతే ఎవరి గురించి రాసుకుంటారు, రాసుకోనిలే. అటువంటి ఔదార్యం, పత్రికా స్వేచ్ఛ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండింది. ఇప్పుడు ఉందా పత్రికా స్వేచ్ఛ? మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు రాస్తే కూడా మీ పెద్దలు దాన్ని అనుమతిస్తారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన హోంమంత్రి అనిత. మత్స్యకారులతో రాజకీయం చేయడం సరైంది కాదని హితవు. మెగా డిఎస్సి 2025లో నియామక పత్రాలను పొందిన అభ్యర్థులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన జ్ఞాపికలు. తమ జీవితాలు మారాయంటూ అభ్యర్థుల ఆనందోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.